హై గైస్ అందరికి ఈ రోజు ఏం చేయబోతున్నాం అంటే మనం లాస్ట్ టైం అప్లోడ్ చేసిన వీడియోలో 1 ఇయర్ నుంచి 6 ఇయర్స్ వరకు ఉన్న మన సబ్స్క్రైబర్స్ అందరినీ ఆడించాను కదా. అందులో 4 ఇయర్స్ ఓల్డ్ ప్లేయర్ అయితే మ్యాచ్ విన్ అయ్యాడు. కాబట్టి మన లాస్ట్ వీడియోలో ఆ ప్లేయర్ ని అలానే హోల్డ్ లో ఉంచి ఇంకా మన సబ్స్క్రైబర్స్ నే కామెంట్స్ లో కామెంట్ చేయమని చెప్పా. ఇంకా ఫైనల్ మ్యాచ్ 7 ఇయర్స్ ఓల్డ్ ప్లేయర్ తో ఆడాలి. నేను అలాగో 7 ఇయర్స్ ఓల్డ్ ప్లేయర్ నే కదా, నన్ను ఆడమంటారా లేదంటే మన సబ్స్క్రైబర్స్ లోంచి 7 ఇయర్స్ ఓల్డ్ ప్లేయర్ ని ఎవరైనా సెలెక్ట్ చేయమంటారా అని చెప్పి మన సబ్స్క్రైబర్స్ నే కామెంట్స్ లో కామెంట్ చేయమని చెప్పా. ఇంకా కామెంట్స్ లో అయితే 70 to 80% వరకు సబ్స్క్రైబర్స్ తోనే ఆడించు అని చెప్పి ఎక్కువ కామెంట్స్ వచ్చాయి. కాబట్టి మీ మాట నా మాట కదా, అందుకు నేను ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి 7 ఇయర్స్ ఓల్డ్ ప్రొఫైల్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఫాస్ట్ గా మెన్షన్ చేయండి అని చెప్పి స్టోరీ కూడా అప్లోడ్ చేసేసా. ఈ స్టోరీ చూసాక మన సబ్స్క్రైబర్ తన ప్రొఫైల్ కూడా మెన్షన్ చేశాడు. ఇప్పుడు మనం ఇక్కడ కనిపిస్తున్న ఈ 7 ఇయర్స్ ఓల్డ్ ప్లేయర్ కి అలానే ఈ 4 ఇయర్స్ ఓల్డ్ ప్లేయర్ కి మనం వర్సెస్ మ్యాచ్ పెడదాం. వీళ్ళలో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఈ వీడియోలో ఒక మంచి సర్ప్రైజ్ ఉండబోతుంది. నాకు తెలిసి ఆ సర్ప్రైజ్ మీ అందరికి కూడా నచ్చేది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే ఈ వీడియోలో మీకోసం జస్ట్ చిన్న చిన్న పజిల్స్ కంప్లీట్ చేస్తే ఫ్రీగా రీడింగ్ కోడ్స్ ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను. ఇంకా మన సబ్స్క్రైబర్స్ తో కాసేపు మాట్లాడేసి ఇంకా మ్యాచ్ కూడా స్టార్ట్ చేద్దాం. హలో బ్రోస్, హలో. లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి తెలుసు ఈ 4 ఇయర్స్ ప్లేయర్ ఎంత బాగా ఆడుతాడు. మన 4 ఇయర్స్ ప్లేయర్ అయితే మొత్తం గన్ స్విచ్ చేసుకుంటూనే ఓపెన్ లోనే తిరుగుతున్నాడు. కానీ 7 ఇయర్స్ ఓల్డ్ ప్లేయర్ అయితే చాలా జాగ్రత్తగా ఆడుతున్నాడు. అలానే ఒక హెడ్ షాట్ కొట్టేశాడు. ఫస్ట్ రౌండ్ అయితే 7 ఇయర్స్ ఓల్డ్ ప్లేయర్ విన్ అయ్యాడు, అది కూడా చాలా జాగ్రత్తగా ఆడుతున్నాడు. కానీ ఈ సెకండ్ రౌండ్ లో అయితే ఈ బ్రో వచ్చేప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి, చాలా తెలివిగా ఆడుతున్నాడు. 4 ఇయర్స్ ఓల్డ్ ప్లేయర్ అయినా సరే మంచి ఐక్యూ యూజ్ చేస్తున్నాడు. స్టోర్ లోంచి బోన్ ఫైర్ ఒకటి కొన్నాడు. దీని వల్ల యూజ్ ఏంటో మీకు ఇప్పుడే అర్థమవుతుంది చూడండి. మామూలు షాట్ కాదు బ్రో, షార్ట్ రేంజ్ లో అలాగే అంటించేశాడు. ఆ బోన్ ఫైర్ స్కిల్ వల్ల యూజ్ ఏంటంటే రేట్ ఆఫ్ ఫైర్ అనేది 15% ఇంక్రీజ్ అవుతుందంట. పెద్ద ప్లానింగ్. ఇప్పుడు ఇద్దరి స్కోర్ కూడా ఈక్వల్ గా ఉంది. ఈ రౌండ్ ఎవరు కొట్టి లీడ్ లోకి వెళ్తారో చూద్దాం. 4 ఇయర్స్ ఓల్డ్ ప్లేయర్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు బ్రో, ఎందుకంటే మనం రీసెంట్ గా 2 మ్యాచెస్ చూసాము. కానీ ఇక్కడ మిస్ చేసింది, ఫస్ట్ ఫైర్ ఇచ్చేసాడు. 7 ఇయర్స్ ఓల్డ్ ప్లేయర్ అయితే చూసుకొని కరెక్ట్ టైంలో ఫైర్ చేశాడు, అలానే మ్యాచ్ కొట్టాడు. బ్రో వన్ సైడ్ అయిపోయేటట్టుంది మ్యాచ్, ఎందుకంటే చాలా ఘోరంగా ఆడుతున్నాడు. జంప్ షాట్స్ కూడా యాక్యురసీ చాలా బాగుంది బ్రోది. చూస్తుండగానే 3 రౌండ్స్ కొట్టేశాడు. ఇక ఇప్పటి నుంచి అయినా కంబ్యాక్ ఇవ్వాలి 4 ఇయర్స్ ఓల్డ్ ప్లేయర్, ఎందుకంటే ఇప్పటికే స్కోర్ 3-1 అయిపోయింది. ఈ రౌండ్ కూడా ఒకవేళ ఈ బ్రోనే కొడితే ఇంకా మ్యాచ్ కొడతాం కూడా చాలా కష్టం అయింది. 4 ఇయర్స్ ఓల్డ్ ప్లేయర్ కూడా చాలా జాగ్రత్తగా ఆడుతున్నాడు, ఎందుకంటే స్టార్టింగ్ లో ఇచ్చినంత ఓపెన్ ఇప్పుడు ఎక్కడ కూడా కనిపించట్లా. నైస్ బ్రో, మొత్తానికి ఇంకొక రౌండ్ కంబ్యాక్ చేశాడు. చాలా రౌండ్స్ తర్వాత ఒక రౌండ్ కంబ్యాక్ వచ్చింది. ఇంకా మళ్ళీ ఈ రౌండ్ కూడా మళ్ళీ బోన్ ఫైర్ ఏదో వేసాడు, రేట్ ఆఫ్ ఫైర్ కోసం అనుకుంటా. ఇక్కడ ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు చూడండి. కొట్టగానే వాల్ పెడుతున్నాడు. అరే షార్ట్ రేంజ్ లోనే ఈ ఫైట్ జరుగుతుంది. బాబోయ్, ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు. ఈ రౌండ్ ఎవరికి వచ్చిద్దో చూద్దాం. మొహం మీదకి వచ్చేస్తున్నాడు 7 ఇయర్స్ ఓల్డ్ ప్లేయర్. ఏమన్నా కొట్టాడు బ్రో షాట్. బ్రో నిజం చెప్తున్నా చాలా బాగా ఆడుతున్నాడు ఈ బ్రో. 4 ఇయర్స్ నుంచి గేమ్ ఆడుతున్నా సరే యాక్యురసీ కానీ ఇంకా లెవెల్ కూడా 60 లెవెల్ పైన ఉంది. 4 ఇయర్స్ లో 60 లెవెల్ పైన పుష్ చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు స్కోర్ కూడా ఈక్వల్ గా అయింది. అండ్ ఈ రౌండ్ ఫైట్ కూడా చూసుకున్నట్లయితే లాస్ట్ జోన్ వరకు వచ్చింది. ఎవరైతే సెకండ్ ఫైర్ తీసుకుంటారో వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉండిద్ది రౌండ్. అరే బ్రో బాడాడు. కానీ 4 ఇయర్స్ ఓల్డ్ ప్లేయర్ అయితే మొత్తం ఫస్ట్ ఫైర్లో ఇచ్చేస్తున్నాడు. కానీ ఈ 7 ఇయర్స్ ఓల్డ్ ప్లేయర్ అయితే ఛాన్స్ కోసం వెయిట్ చేశాడు. ఛాన్స్ దొరకగానే అలానే కొట్టేశాడు. ఈ రౌండ్లో అయితే రావడమే ప్యూర్ రెడ్ కొట్టాడు. నేనే షాక్ అయ్యా, ఏంటి ఇంత కొట్టినా కూడా కిల్ అవ్వలేదా అని చెప్పి. ఇంకేమన్నా ఎక్స్ట్రా స్కిల్స్ పెట్టాడంటే అవి కూడా పెట్టలేదు. కానీ ఇక్కడ డ్యామేజ్ చూడండి, ఈ బ్రో 800 కొట్టాడు కానీ ఇతను 1700 కొట్టాడు. డబల్ డ్యామేజ్ కొట్టాడు కానీ ప్యూర్ కనెక్షన్స్ పడట్లా, కాస్త హెచ్పీతో బతికిపోతున్నాడు. ఇప్పుడు కూడా లాస్ట్ వరకు వచ్చింది. ఇంకా లాస్ట్ లో అలానే కొట్టేశాడు. ఇందాకంటే హెల్మెట్ ఉంది కాబట్టి బతికినట్టున్నాడు, ఇప్పుడు హెల్మెట్ లేదు కాబట్టి ప్యూర్ కనెక్షన్ తో అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు స్కోర్ కూడా ఈక్వల్ అయింది. ఇందాక నుంచి ఈక్వల్ చేస్తున్నాడు కానీ లీడ్ లోకి వెళ్ళలేకపోతున్నాడు ఇప్పుడు. సో ఇప్పుడైనా లీడ్ లోకి వెళ్తాడా లేకపోతే మళ్ళీ మన 7 ఇయర్స్ ఓల్డ్ ప్లేయరే లీడ్ లోకి వెళ్తాడో చూద్దాం. అయితే ఈ బ్రో చాలా వెయిట్ చేస్తున్నాడు. ఆపోనెంట్ ఉన్న ప్లేయర్ కూడా అలానే వెయిట్ చేస్తున్నాడు చూడండి. పోల్ బ్యాక్ సైడ్కి వెళ్ళాడు. అలా వెళ్ళటం ఇతను చూసిన ఎనిమిని యాక్యురేట్గా కొట్టేశాడు బ్రో. చాలా సేపటి తర్వాత లీడ్లోకి వచ్చాడు. మరి ఈ లీడ్ ఇలానే ఉంచుకుంటాడా లేకపోతే మన ఆపోనెంట్లో ఉన్న బ్రో కంబ్యాక్ చేసి ఈక్వల్ చేస్తాడు చూద్దాం. ఇప్పుడే హెల్మెట్ లేపేశాడు. బై లక్లో ఉన్నట్టున్నాడు, ఎందుకంటే 2 to 4 HP మాత్రమే మిగిలినట్టుంది.
ఈ బ్రో కూడా ఎక్కడ ఆగకుండా అలానే రష్ చేస్తున్నాడు వాల్స్ పైకి ఎక్కేసి. అరే 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 బ్రో, ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్. నేను అసలు ఎక్స్పెక్టే చేయాల. అంత డ్యామేజ్ తీసుకుని ఉన్నాడు, అంత డేర్గా అలా కొట్టేశాడు. చూస్తుండగానే మ్యాచ్ వన్ సైడ్ చేశాడు. స్కోర్ చూడండి 4-6 అయిపోయింది. మరి ఈ రౌండ్ తో ఇదే లాస్ట్ రౌండ్ అయిపోద్దా, లేకపోతే మన 7 years old ప్లేయర్ ఏమన్నా కంబ్యాక్ చేసి స్కోర్ ఏమన్నా ఈక్వల్ చేస్తాడో చూద్దాం. ఇప్పటికే మంచి టెన్షన్ పడుతూ ఆడుతూ ఉంటాడు 7 years old ప్లేయర్. అరే బ్రోకి అయితే వాల్ కూడా చేతికి రాలేదు. సేమ్ టైంలో 4 years old ప్లేయర్ హెడ్ షాట్ కొట్టేసి మ్యాచ్ క్లియర్ చేస్తాడు. తెలుసన్నా మొత్తానికి లాస్ట్ మ్యాచ్ లో ఒక 2 matches విన్నాడు. అండ్ ఇప్పుడు పెట్టిన ఈ ఫైనల్ మ్యాచ్ కూడా ఈ 4 years old ప్లేయర్ విన్నాడు. ఏం 4 years నుంచి ఆడుతున్నా సరే ప్రాక్టీస్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేసినట్టున్నాడు. కాబట్టి యాక్యురసీ కూడా చాలా బాగుంది. ఒకసారి వెళ్ళి మాట్లాడదాం. అలాగే ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా, అది కూడా చెప్పేద్దాం. ఇద్దరు బాడారు బ్రో. ఎన్ని ఫింగర్స్ తో ఆడతారు ఇద్దరు? నువ్వు బ్రో? మొబైల్స్ ఇద్దరు మొబైల్స్ ఏంటి? నీది బ్రో? ఓకే, ఇద్దరు బాడారు బ్రో, ఇద్దరు బాడారు. ఇప్పుడు మ్యాచ్ విన్ అయ్యో. అసలు ఏంటి అంత అరాచకంగా ఎలా ఆడుతున్నావు అంత బాగా యాక్యురసీతో? నీకెవరి గేమ్ ప్లే అంటే ఇష్టం? ఇప్పుడు నేను వీడియో చేస్తున్నానని నా గేమ్ ప్లే అంటున్నావా? మనం ఒక సర్ప్రైజ్ అని చెప్పాం కదా. ఇప్పుడు ఈ ప్లేయర్ విన్ అయినందుకు మనం ఎప్పుడులానే డైమండ్స్ కానీ లేకపోతే ఇంకేమన్నా ఇచ్చామనుకోండి, మహా అయితే ఒక వీక్లీ మెంబర్షిప్ లేకపోతే ఒక మంత్లీ మెంబర్షిప్. ఇవి గేమ్ కి డైమండ్స్ ఇస్తే అతని గేమ్ వరకే గుర్తుండిపోద్ది. అలా కాకుండా నాకేమన్నా స్పెషల్ గా మన సబ్స్క్రైబర్ లైఫ్ టైం గుర్తుండిపోయేలాగా ఏదైనా చేయాలనిపించింది. కాబట్టి మీ అమ్మ ఉన్నారా పక్కన? మీ అమ్మకి ఇప్పటి వరకు నువ్వేమన్నా కొనిచ్చావా? మీ అమ్మకి నీ తరపున ఏమన్నా కొనివ్వాలని ఉందా? మరేం కొనిస్తావు? చీర కొనిస్తావా మీ అమ్మకి? ఒకసారి ఆంటీ గారికి ఇవ్వు, నేను మాట్లాడతా. ఆంటీ గారు బాగున్నారా? మీ అబ్బాయి ఏమన్నా గేమ్లో ఏమన్నా కావాలని అడిగితే లేదు మా అమ్మకి ఏమన్నా కావాలంటే కొనిస్తా అని చెప్పాడు. ఇంకా నేను ఇవ్వరోనే అడిగాను ఏం కొనిద్దాం అనుకుంటున్నాను అంటే డ్రెస్ కానీ ఏదో ఒకటి కొనిస్తా అన్నాడు. సరే ఎంత ఇవ్వమంటావు అంటే 500 కానీ 1000 కానీ ఇవ్వమని చెప్పాడు. నీకు 14 years అంటే నీకు ఫోన్పే కూడా ఉండదు కదా? ఆంటీ గారు డ్రెస్ ఏదో అడిగారంట కదా వీడు, అది కొనిద్దాం అంటున్నాడు. 500 నుంచి 1000లో ఎంతో కొంత పంపించు అని చెప్పాడు. అంటే ఆ రేట్లో తీసుకుంటా అని చెప్పి. మీది ఫోన్పే నెంబర్ ఉందా ఆంటీ గారు? నెంబర్ చెప్పండి ఆంటీ గారు. శశి అని వచ్చింది. మీ అబ్బాయికి ఫోన్ తక్కువ ఇచ్చి స్కూల్కి కూడా పంపించేయండి. అంటే గేమ్ ఆడుతున్నాడు తక్కువ, అంటే మీరు చూసుకోండి ఆడుకునే టైం అది. నేనే ఇప్పుడేం తప్పుగా చెప్పలేదురే. అంటే గేమ్కి టైం ఇవ్వు, స్టడీకి టైం ఇచ్చా అంతే. ఇప్పుడు నువ్వు 8th class అంటున్నావు కదా, ఈ 2 years నువ్వు మంచిగా చదువుకున్నావు అనుకో తర్వాత బాగానే ఉండిద్ది. ఈ గేమ్ ఆడుకుంటూ ఉన్నావు అనుకో, నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు కాదనట్లా, నీ గేమ్ బాగా ఆడటం వచ్చేసింది కాబట్టి గేమ్ తక్కువ ఆడుకో, మిగతా స్టడీ బాగా చదువుకో, సరేనా? ఎందుకు థ్యాంక్స్, నువ్వు బాగా ఆడావు అందుకే ఇచ్చా. సరే అయితే వెళ్తున్నా, బాయ్. గైస్ చూసారు కదా వీడియోనైతే. మనం ఇచ్చిన ఈ సర్ప్రైజ్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో మీకు నచ్చిందా లేదా అనేది అందరూ కూడా కామెంట్స్ లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరి కామెంట్ కూడా రీడ్ చేస్తాను. అలాగే ఇలాంటి ఛాలెంజెస్ మన సబ్స్క్రైబర్స్ తో ఇంకా చాలానే చేస్తా. కాబట్టి వాటిలో మీరు కూడా ఆడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను. ఇలాంటివి ఏమైనా ఉంటే మన ఇన్స్టాగ్రామ్ లోనే ఫస్ట్ అప్డేట్ ఇస్తా. కాబట్టి ఇన్స్టాలో అందరూ కూడా ఫాలో అయిపోండి. ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీ అందరికి నచ్చే ఉండిద్ది. కాబట్టి ఈ వీడియోని మీరు అందరూ కూడా లైక్ చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్లో చాలా కంటెంట్ ఉందన్న వెళ్ళి చూడండి. అండ్ మనం 100K కూడా చాలా దగ్గరలో ఉన్నాం. కాబట్టి మీకు కంటెంట్ కనుక నచ్చినట్లయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియోలో రీడీమ్ కోడ్ యాప్ గురించి చెప్పాను కదా, కాబట్టి ఎవరికైనా టైం ఉండి యాప్ వాడాలి అనుకుంటే కింద కామెంట్స్ లో అలాగే డిస్క్రిప్షన్ లో ఈ యాప్ లింక్ ఇచ్చాను. కావాలి అనుకున్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతే. ఇంకందరికి బాయ్.